హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బగారా రైస్ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను, వీడియోలోకి వెళ్దాం. బగారా రైస్ కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం జీడిపప్పు, బిర్యానీ మసాలాలండి అన్నీ, ఒక ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కసూరి మేతి, బిర్యానీ ఆకు. నేను ఈ కప్పుతో 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేను చికెన్ కూరకు కూడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి కుక్కర్లో. అటు బగారా రైస్, ఇటు చికెన్ కూర 2 అయిపోతాయండి. ఒకసారి చూపిస్తాను ఈజీగా. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకుందామండి. కొంచెం జీడిపప్పు, బిర్యానీ మసాలాలన్నీ, బిర్యానీ ఆకు, కసూరి మేతి, పచ్చిమిరపకాయలు, జాజికాయ కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక ఉల్లిపాయ, కట్ చేసిన ఉల్లిపాయ వేసానండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా వేడైంది కదండి. నేను ఒక 4-5 తీసుకున్నానండి. గ్రేవీ ఎక్కువ వస్తే బగారా రైస్లోకి గ్రేవీ బాగుంటుందని ఒక 5 ఆనియన్స్ వేసానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బగారా రైస్లో ఒక ఫుల్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. ఒక స్పూన్ వేసాను నేను. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి, 2 స్పూన్స్ బగారా రైస్లోకి. అలాగే చికెన్ కూరలో కూడా 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. చికెన్ కూరలో కూడా ఒక 3 స్పూన్ పసుపు వేసానండి. సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా మెత్తగా అవ్వాలి, మగ్గిపోవాలండి. మగ్గనిద్దాం 5 మినిట్స్. చికెన్ కూర గ్రేవీకి మసాలా అండి. కొంచెం జీడిపప్పు, కొన్ని గసగసాలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, చెక్క, లవంగం, ధనియాలు వేసానండి. ఇది పేస్ట్ చేయాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేశానండి. కారం కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. కడిగి పెట్టుకున్నాను. మొత్తం రైస్ వేసేసుకుంటున్నాను నేను. మూత పెట్టానండి కాసేపు. పేస్ట్ వేసేస్తున్నాను. మెత్తగా చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేశాను. పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, ఇంతసేపు మగ్గాలి. బగారా రైస్లో ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. నాకైతే సరిపోయింది కరెక్ట్గా. ఇదే స్టేజ్లో సరిపోకపోతే వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఒక 2-3. అంతేగాని నేను కారం అయితే వేయలేదు ఇందులో. మూత పెడదామండి ఉడికేదాకా దగ్గరికి. ఇది కూడా మగ్గిపోయింది కదండి చికెను. బాగా అడుగు పడుతుంది కదా, మగ్గిపోయింది కదా. దీంట్లో అప్పుడు కొంచెం గరం మసాలా వేద్దామండి. 1 స్పూన్ గరం మసాలా వేసానండి నేను. చిన్న గ్లాస్ వాటర్ వేసాను.
కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ వేసాను. ఇది గ్రేవీ కూర కదండి, బగారా రైస్లోకి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఈ కూర. కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి, చికెన్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. విజిల్ పెట్టాను నేను. ఈ లోపల ఒకసారి రైస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉడుకుతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇలా వాటర్ అంతా. ఇప్పుడు మనం దీన్ని తగ్గించి పెడదామండి స్టవ్. ఇప్పుడు వరకు హైలో ఉంది కదా, ఇప్పుడు తగ్గించి పెడదాం. తగ్గించి ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా పొడి లాడుతూ వస్తుందండి బగారా రైస్. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి, చక్కగా పొడి లాడుతూ వస్తుందండి బగారా రైస్. చక్కగా పొడిగా వచ్చింది చూసారా ఇంత బాగా. ఒక 5 మినిట్స్ మగ్గాలండి. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కొంచెం పలుకుందండి లైట్గా, ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. 5 మినిట్స్ మగ్గించుకుందాం. చికెన్ బాగా ఉడిపోయిందండి. ఇప్పుడు ఇదే స్టేజ్లో కొత్తిమీర వేస్తున్నానండి. నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, చికెన్ కూర ఎంత ఈజీగా గ్రేవీ కర్రీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ కూడా దగ్గరికి వచ్చింది చూసారా, చక్కగా పొడిగా ఎలా వచ్చిందో రైస్. బగారా రైస్ వేడివేడిగా పొడిగా రెడీ అయిపోయిందండి. చికెన్ గ్రేవీ కర్రీ ఇలా జీడిపప్పు, గసగసాలు, కొత్తిమీర పేస్ట్ చేసి వేస్తే గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుందండి చికెను. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి.